హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈనాడు పేపర్ అండ్ హిందూ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, వ్యాపార దిగ్గజం సైరస్ మిస్త్రీ దుర్మరణం. ఇతను వచ్చేసరికి టాటా సన్స్ మాజీ చైర్మన్గా వ్యవహరించారండి. ఇతను మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇతను 2012 నుంచి 2016 వరకు టాటా సన్స్ చైర్మన్గా చేసి ఉన్నారు. సో అదేవిధంగా మనం ఇంకా విషయం చెప్పుకోవచ్చు అంటే టాటా సన్స్కి ప్రజెంట్ చైర్మన్గా చంద్రశేఖరన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ టాటా సన్స్ యొక్క ప్రధాన కేంద్రాలయం అంటే హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ముంబైలో ఉంటుందండి. ఉంటుంది. సో ఇది కూడా మన కరెంట్ అఫైర్స్లో మరణించిన వ్యక్తులు అనే టాపిక్ కింద మనం డిస్కస్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, నెక్స్ట్ ఒబామాకు ఎమ్మీ అవార్డ్. నెక్స్ట్ ఎమ్మీ అవార్డ్స్. సో ఈ ఎమ్మీ అవార్డ్స్ అనేటివి టెలివిజన్ రంగంలో ఇస్తారండి. ఈజ్ టెలివిజన్ ఫీల్డ్లో ఇస్తారు. సో ఇవి వచ్చేసరికి 1949 నుంచి యుఎస్ఏ కంట్రీ ప్రదానం చేస్తూ ఉంటుంది. సో దీనికి గాను ఈ యొక్క ఒబామా గారికి గాను అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్ అనే ఒక డాక్యుమెంటరీకి గాను ఈ ఎమ్మీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఇతనికి గ్రామీ అవార్డ్ అనేది కూడా 2 times రావడం జరిగింది. ఈ గ్రామీ అవార్డ్స్ అనేటివి మ్యూజిక్ ఫీల్డ్లో ఇస్తారండి. ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి 1956 నుంచి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం స్టాటిక్ పార్ట్లో అవార్డ్స్ అనే టాపిక్స్లో ఈ ఎమ్మీ అవార్డ్ కానివ్వండి, ఈ గ్రామీ అవార్డ్ గురించి ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఒబామా గారు 2 books రచించడం జరిగిందండి. ఇది లాస్ట్ టైం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అడిగారండి. దట్ బుక్స్ ఇది వచ్చేసరికి ద అడాసిటీ ఆఫ్ హోప్ అండ్ ఏ ప్రామిస్ ఆఫ్ ల్యాండ్ అనే ఈ రెండు బుక్స్ను కూడా బారక్ ఒబామా గారు రచించడం జరిగింది. వాట్ ఈస్ దట్ బుక్స్? ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే బుక్ కానివ్వండి. నెక్స్ట్ ద అడాసిటీ ఆఫ్ హోప్ అనే ఈ 2 booksను కూడా ఇతను రచించడం జరిగింది. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది
జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ నిరాడంబరంగా ఉండాలి అని చెప్పేసి ఈరోజు హెడ్డింగ్లో చూడొచ్చండి. సో దీంట్లో భాగంగా మనం విఆర్ కృష్ణయ్యర్ పురస్కారాన్ని స్వీకరించిన మాజీ సిజే ఎవరండి? ఎన్వి రమణ గారు. సో ఈ అవార్డు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంత ఇంపార్టెంటే కాదు. కాకపోతే ఇక్కడ వచ్చేసి చూడండి, జేపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారండి? డిఆర్డిఓ మాజీ చైర్మన్, రక్షణ మంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారుడు జి సతీష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, డిఆర్డిఓ చైర్మన్ రీసెంట్గా మారటం జరిగిందండి. ఈ పాతగా ఉన్నటువంటి జి సతీష్ రెడ్డి గారు ప్రజెంట్ డిఫెన్స్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు, అతనికి ప్రధాన సలహాదారుడిగా, అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రధాన సలహాదారుడిగా ఎన్నుకోవడం జరిగింది. సో మరి డిఆర్డిఓ చైర్మన్గా ప్రజెంట్ ఎవరున్నారంటే మీకు తెలుసు, సమీర్ గారు వచ్చేసారు. డిఆర్డిఓ ప్రధాన కేంద్రాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ కరెంట్ అఫైర్స్లో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ వారు ఒక అవార్డును ప్రదానం చేయడం జరిగిందండి. దీంట్లో ఒడిషా సీఎం కూడా ఒక ప్రదానం చేశారు. ఇది పెద్ద ఇంపార్టెంట్ అయిన అవార్డు ఏం కాదు. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జి సతీష్ రెడ్డి గారికి అబ్దుల్ కలాం పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది 2021 గాను. సో ఈ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది స్టాటిక్ పార్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయం, రైట్. అంటే మనం స్టాటిక్ పార్ట్లో వచ్చేసరికి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా అనే టాపిక్స్లో మనం చూసుకున్నట్లయితే అసలు ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ ఇండియాస్, ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలండి. స్టాటిక్ పార్ట్లో మనకి ఎస్ఎస్సిలో కానీ, సిహెచ్ఎస్లో కానివ్వండి, సిజిఎల్లో కానివ్వండి, ఎస్ఐఎన్ కానిస్టేబుల్లో కానివ్వండి, కంపల్సరీగా ఒక బిట్ అనేది ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ అనే టాపిక్ నుంచి వస్తుంది. సో మన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఏ విధంగా ఉంటుందంటే, రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఏపీ గవర్నమెంట్ ఏ డిస్టిక్లో లాంచ్ అయిపోతుంది అని చెప్పేసి అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో భోగాపురం దిట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. సో విజయనగరం డిస్టిక్లో ఉంటుందండి. అంటే రీసెంట్గా మన ఏపీలో ఉన్నటువంటి, అంటే ఇక్కడ కొన్ని ఉంటాయండి రీజనల్ ఎయిర్పోర్ట్స్, కొన్ని ఉంటాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మన ఏపీని ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లయితే, సో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు తెలుసు విజయవాడలో ఉంటుంది. గన్నవరం 2017లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హోదా కలిగించారండి గన్నవరానికి, విజయవాడ. అట్ ద సేమ్ టైం తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం విశాఖపట్నం ఎయిర్పోర్ట్, ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్నే క్లోజ్ చేసేసి దీన్ని భోగాపురానికి షిఫ్ట్ చేస్తున్నారండి. ఎందుకు? కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ ఉండటం వల్ల ఈ యొక్క విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం మనకి నెల్లూరులో కూడా దగదత్తి ఎయిర్పోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దగదత్తి ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో దీన్ని ప్రారంభించడం జరిగింది, నెల్లూరు. సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి చూసినట్లయితే మన ఏపీ వచ్చేసరికి పర్టికులర్గా భోగాపురం ఎయిర్పోర్ట్, దగదత్తి ఎయిర్పోర్ట్, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ గన్నవరం ఆల్సో నోన్ ఎస్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవి ఏపీలో బాగా ఫేమస్ అండి. ఇవే కాకుండా మనకి కొంచెం ఎస్ఎస్సిలో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే, లేదా ఎస్ఐఎన్ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి ప్రీవియస్ ఎగ్జామ్లో జరగడం జరిగింది. లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దట్ ఈస్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. నెక్స్ట్ ఢిల్లీలో ఉంటుందండి. అదేవిధంగా స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా వచ్చేసరికి మనకి తిరుచువల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది తమిళనాడు.
తమిళనాడులో ఉండడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం వరల్డ్స్లోనే ఫస్ట్ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్, అంటే సోలార్ పవర్తో ఆ ఎయిర్పోర్ట్ రన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ. సో ఇవి చూసుకోవచ్చు అండి. అదేవిధంగా మనం ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్లో కూడా కొన్ని చెప్పుకోవచ్చు. అంటే స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం చేసుకుంటే బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయండి. సో మనం ఆఫ్లైన్ క్లాసుల్లో ఇవన్నీ ప్రతి స్టేట్కి కనీసం 2-3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. అవి డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. రఫ్గా 30 to 35 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. స్టాటిక్ పార్ట్లో మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, రైట్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఎడిటోరియల్ పేపర్ ఉంటుందండి. ఇది ఎస్పెషల్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. వీళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఈ వ్యాసాన్ని రాశారు. సో దీంట్లో పార్ట్గా మనకు ఆబ్జెక్టివ్ టైప్ పరంగా అయితే ఏం లేవు లేకనండి. సో ఇక్కడ ఒకటి ఇచ్చారండి, మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మరి ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి అవి ఒకసారి చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి యూఎస్ఏ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందండి ఫస్ట్ ప్లేస్లో. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి చైనా ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి జపాన్ ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి జర్మనీ ఉంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి ఇండియా. ఓకేనండి. నెక్స్ట్ 6th ప్లేస్లో వచ్చేసరికి యూకే ఉంటుంది, యునైటెడ్ కింగ్డమ్. యాక్చువల్గా మనం 6th ప్లేస్లో ఉండేవాళ్ళం. సో యూకేని అధిగమించి మనం 5th ప్లేస్లోకి వచ్చాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఫ్యూచర్లో మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ కూడా అవతరించబోతుంది అని చెప్పేసి బ్లూంబర్గ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక రీసెర్చ్లో తెలిసిందనమాట. ఓకే. అట్ ద సేమ్ టైం మనం ఇంకొకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ భారతదేశంలో $100 కోట్ల విలువైన కంపెనీలు 100 ఉన్నాయి అని చెప్పేసి కూడా ఈ యొక్క కాలంలో మనం చూడొచ్చు. సో ఇది ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో ఇది వచ్చేసరికి గురు పరంపర. సో ఈరోజు టీచర్స్ డే కదండి, September 5th. సో దాని దృష్టిలో పెంచుకొని ఇచ్చిన కాలం. సో ఒకసారి చూడండి, లాస్ట్ టైం మనకి ఎండోమెంట్ ఎగ్జామ్ జరిగింది. ఈ ఎండోమెంట్ ఎగ్జామ్లో ఎండోమెంట్కి సంబంధించినటువంటి పార్ట్ 2లో వచ్చేసరికి ఎవరైతే పేపర్లో అంతర్యామి అని చెప్పేసి ఒక కాలం ఉంటుందండి. అది రెగ్యులర్గా ఫాలో అయ్యి నోట్ చేసుకోండి. ఖచ్చితంగా 10 to 15 బిట్స్ అవి వస్తాయి. ఒక్కసారి కావాలంటే ప్రీవియస్ పేపర్ తీసి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో దాంట్లో చూసినట్లయితే ఈరోజు వచ్చేసరికి చూడండి ఒకసారి, ఆది శంకరాచార్యుల యొక్క గురువు గారు ఎవరు అని చెప్పేసి కూడా అడగడం జరిగిందండి. ఒకసారి చూడండి, ఆది శంకరాచార్యుల గారి గురువు గారి పేరు గోవింద భగవత్పాదులు. ఈ బిట్ అడిగారండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో యాజ్ ఇట్ ఈస్. ఈ బిట్ అడిగారు. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఈ తెలంగాణ కానిస్టేబుల్ లాస్ట్ ప్రీవియస్లో జరిగిందండి. రీసెంట్గా కానిస్టేబుల్ పేపర్లో చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ బిట్ అండి. ఒకసారి చూడండి, ఆది శంకరాచార్యులు భారతదేశం నలుమూలలా తిరిగి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠాలలో 4 పీఠాలను ఏర్పాటు చేశారు. ఈ బిట్టు యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందండి. కాకపోతే కింద ఆప్షన్లు ఒకసారి చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. రైట్, ఇది చూడండి, ఒరిజినల్ బిట్ అండి ఇది. సో దీని గురించి మనం డిస్కస్ చేశాము. శంకరాచార్యునిస్తే స్థాపించబడిన 4 మఠాల ప్రధాన కేంద్రాలను గుర్తించుము అని ఇచ్చారు. సో చూడండి, కంచి, శృంగేరి, ద్వారక మరియు పురి. సో పురి, బద్రీనాథ్, కంచి మరియు శృంగేరి. ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఆప్షన్ ఈజ్ సేమ్. పురి, కంచి, శృంగేరి, ద్వారక. సో ఆప్షన్లో అలా ఉండటం వల్ల ఈ క్వశ్చన్ని డిలీట్ చేయడం జరిగిందండి. అందరికీ 1 మార్క్ ఈక్వల్గా ఇచ్చేశారు. చూడండి, మీకు ఎక్కడ ఇలాంటి బిట్స్ మీకు ఏ మెటీరియల్లో కూడా దొరకండి, మీకు ఏ మెటీరియల్ కూడా దొరకవు. ఓన్లీ ఫర్ న్యూస్ పేపర్ రీడింగ్. నెక్స్ట్ వన్ చూడండి, ఆది శంకరాచార్యుని గురువు గారు వీరులు ఎవరిని పిలుస్తారు? నెక్స్ట్ చూడండి, గోవింద భగవత్పాదులు. నెక్స్ట్ దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. మీరు కావాలంటే లాస్ట్ ఒక 8 months ఈనాడు పేపర్ ఎడిటోరియల్లో అంతర్యామి కాలం చూడండి, మీకు దాదాపు ఒక 10 questions యాజ్ టీస్గా అవే బిట్స్ వస్తాయి.
ఓకేనండి, ఇది స్టాటిక్ పార్ట్లో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెహ్రూ ట్రోఫీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది. ఈ నెహ్రూ ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది? సో మీ అందరికీ తెలుసు, దట్ ఈస్ కేరళ. సో ఈ నెహ్రూ ట్రోఫీ అనేది 3 times విన్ అయి ఉంటుంది. దాని పేరు వచ్చేసరికి పల్లతుర్తి బోట్ క్లబ్. ఓకేనండి, ఇది ఒక టీము, ఇది రీసెంట్గా విన్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది వచ్చేసరికి 68th ఎడిషన్, ఏంటంటే 68th ఎడిషన్ ఆఫ్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేసింగ్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెహ్రూ ట్రోఫీ బోట్ రేసింగ్ ఏ స్టేట్ కండక్ట్ చేస్తుంది అని ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్లు అడిగారండి. దట్ ఈస్ కేరళ అని అందరూ చదువుతారు. కానీ ఈ యొక్క రేసింగ్ రీసెంట్గా ఏ లేక్లో జరిగాయి? దట్ ఈస్ వెరీ టఫెస్ట్ క్వశ్చన్ అన్నమాట. సో ఏ లేక్లో జరిగిందండి? పున్నమాడ లేక్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మన జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకోవచ్చు. పున్నమాడ లేక్. సో ఈ లేక్లోనే ఈ యొక్క నెహ్రూ ట్రోఫీ జరిగిందండి. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అల్పూజా ఇన్ కేరళలో ఉంటుందండి, కేరళ. రైట్. సో ఈ 68th ఎడిషన్ గుర్తుంచుకోవాలి. నెహ్రూ బోట్ రేసింగ్ ఎక్కడ జరుగుతాయంటే కేరళలో గుర్తుంచుకోవాలి. ఏ లేక్లో జరుగుతాయంటే పున్నమ్మడ లేక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనం ఇది స్టాటిక్ పార్ట్లో కూడా చూసినట్లయితే ఇంపార్టెంట్ లేక్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవచ్చు. సో ఇంకా కేరళలో ఏమేమి లేక్స్ ఉన్నాయో, వెంబనాడ్ లేక్ అని చెప్పేసుకోవచ్చు, పెరియార్ లేక్ అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా లేక్స్ ఉన్నాయండి. మనం ఆఫ్లైన్ క్లాస్లో ఇంపార్టెంట్ లేక్స్ అనే టాపిక్స్లో డిస్కస్ చేసుకుందాం. సో దీన్ని కరెంట్ అఫైర్స్లో పెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ లేక్స్ వచ్చేసరికి స్టాటిక్ పార్ట్గా కూడా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో ఇవ్వండి ఈనాడు అండ్ హిందూ పేపర్లో ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.